బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరోసారి కరోనా వేగంగా విస్తరిస్తోంది. 4000కు కోవిడ్ కేసులు చేరువయ్యాయి. అయితే 24 గంటల్లోనే కరోనాతో 4 మరణించినట్టు తెలుస్తోంది. దేశంలో మొత్తం మీద 3961 కేసులు ప్రస్తుతం యాక్టివ్లో ఉన్నాయి. ఇక కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా 1435 కేసులు ఉండగా మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 331, కర్ణాటకలో 253 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక తమిళనాడు, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలో ఒక్కో చొప్పున ఇప్పుడు ప్రస్తుతానికి మరణించినట్టు తెలుస్తోంది. సో సుమారుగా ఈ ఒక్కరోజే 4 మరణించారు. ఢిల్లీలో 1, తమిళనాడు, కేరళలో 1, మహారాష్ట్రలో 1 అందుబాటులో ఉన్నారు. ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి 4 మరణించారు. 4000కు చేరువగా కేసులయ్యాయి. ఎస్, కరోనాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల పరిస్థితి మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 4000కి చేరువలయ్యాయి కరోనా కేసుల యాక్టివ్ కేసులకు సంబంధించి విషయం చూస్తే కనుక దాదాపుగా రోజుకొకరు చొప్పున మినిమం మరణిస్తూ ఉన్నారు. సో తాజాగా తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి? డాక్టర్స్ ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ రకంగా అలర్ట్గా ఉన్నాయి? రైట్, రోజు కోవిడ్ చేసింది. దేశవ్యాప్తంగా 3009 కేసులు నమోదైన దాదాపు 4 చేరువలో కేసులు నమోదైనట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు దీని ఎఫెక్ట్ ఉండదని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇంకోవైపు మాత్రం రోజు రోజుకి కేసుల సంఖ్య అనేది పెరుగుతున్నది. ఎక్కువగా కేరళ, కర్ణాటకలో ఈ కేసెస్ అనేవి రోజుకు పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 1400 కేసులు ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర ఈ స్టేట్ లో కూడా ఎక్కువగా ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. దీనిపైన ఒకవైపు WHO ఆరాధిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో మరణాల రేట్లు కూడా పెరుగుతుండడంతో ఇప్పటికే అలర్ట్ అయింది. ఇక్కడ కూడా మరణాల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మరణించిన వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంది వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ దేశవ్యాప్తంగా 3961 కేసులు, సుమారుగా 4000 కేసులకు చేరువలో ఉండగా దాంట్లో ఢిల్లీలో 1 మరణం సంభవించింది. ఈ రోజు తాజాగా అప్డేట్స్ మీకు అందిస్తున్నాను. 22 years ఆఫ్ ఫీమేల్ మరణించినట్టు తెలుస్తోంది. సో తను కూడా పల్మనరీ పోస్ట్ ట్యూబర్క్లోసిస్ లంగ్ డిసీజెస్ ద్వారా మరణించినట్టు తెలుస్తోంది. చాలా పక్కగా 22 ఏళ్ల అమ్మాయి ఢిల్లీలో మరణించింది. ఆ తర్వాత తమిళనాడులో 25 ఏళ్ల అబ్బాయి మరణించాడు. తర్వాత కేరళలో 1 మరణించారు. ఇక మహారాష్ట్రలో 44 ఏళ్ల ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అందరూ కూడా కోవిడ్ కారణంగానే కోవిడ్ పాజిటివ్ స్టేటస్తో అందరూ మరణించినట్టు తెలుస్తోంది. సో 4 రాష్ట్రాలు ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ. ఢిల్లీ, తమిళనాడులో ఇద్దరు కూడా యువకులే, కేరళలో కూడా యువకుడే. తర్వాత మహారాష్ట్రలో ఒక 44 ఏళ్ల వేసిన వ్యక్తి దీని కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో 3 కేసులు ఉన్నాయి. తెలంగాణలో 3 ప్రజెంట్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 30 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది చిన్న విషయం ఏం కాదు. తెలుగు 2 రాష్ట్రాల్లో 33 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. సో అటు ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు పెరిగాయి గత వారంతో పోలిస్తే. తెలంగాణలో 3 కేసులు ఉన్నాయి. సో ఇక తెలుగు రాష్ట్రాల సంగతి ఇలా ఉంచితే అత్యధికంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ స్టేటస్ ప్రకారంగా అత్యధికంగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో 1435 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. శిల్ప, సో తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ సంఖ్యలు పెరుగుతూ ఉన్నాయి. కోవిడ్ పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 30కి పైగా కేసెస్ ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు తెలంగాణలో 3 ఉన్నట్లు కూడా చెప్పింది. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి దానికి ఏదైతే కోవిడ్ సంబంధించినటువంటి వార్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇంకోవైపు మరణాల రేట్లు కూడా గడిచిన 24 గంటల్లోనే 360 కరోనా పాజిటివ్ కేసులుగా నమోదు అవడంతో ఒక్కటే రోజు అన్ని కేసులు కావడంతో పాత రోజులు వస్తాయి, గతంలో ఉన్నటువంటి లాక్డౌన్ ఇవన్నీ కూడా వస్తుంటే కూడా ఒక్కవైపు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు తీసుకుంది. ఒకవైపు ఎయిర్పోర్ట్స్ దగ్గర ఖచ్చితంగా వచ్చిన ఏదైతే ఇంటర్నేషనల్ ఎవరైతే జర్నీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శాంపిల్స్ కలెక్ట్ చేసి దాని జీనోమ్ సీక్వెన్స్ ద్వారా వాళ్ళు ఏ వేరియంట్ గుర్తించే పనిలో ఉన్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వేరియంట్ లో NB.1.8 వేరియంట్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉంది. దానికి సంబంధించినటువంటి వేరియంట్ మాత్రమే ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్ లో కూడా అదే వేరియంట్ గుర్తించడం. దాని వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. రెయిన్ సీజన్ కావడంతో ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి కూడా అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అటు ఏజ్ చేయబడిన వారు కావచ్చు, క్రోమార్బిటల్ పేషెంట్స్ వీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఇంకోవైపు చిన్నపిల్లలు కూడా ఈ మధ్య సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో చిన్నపిల్లలు కూడా అటాక్ చేయడంతో
అందరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ఫ్ కేర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. గ్యాదరింగ్స్ ని అవాయిడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే గతంలో కోవిడ్ లక్షణాలు ఇప్పుడు కనిపిస్తే ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలంటూ కూడా ప్రజల్ని ఒకవైపు వాళ్ళు ఎక్కడికక్కడికి అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు టెస్టుల సంఖ్య కూడా పెంచాలంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అన్ని ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఖచ్చితంగా టెస్టులను చేయాలంటూ కూడా ఒకవైపు చేయడంతో ఇప్పటికే ఎవరైతే ఆ లక్షణాలు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం శాంపిల్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాపిడ్ టెస్టులు కావచ్చు వీటిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం తెలంగాణలో ప్రస్తుతం మూడు ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రోజు రోజుకి తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. వాటికి సంబంధించినటువంటి అటు గుంటూరులో కావచ్చు, కడపలో కావచ్చు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కువగా అత్యధికంగా కేరళలో 1400 పైగా కేసుల సంఖ్య ఉంది. ఇంకోవైపు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవడంతో దాదాపు 20 మంది వరకు మరణించినట్లయితే ప్రస్తుతం ఒకవైపు ఇటు ICMR కూడా ప్రకటించింది. మొత్తం అటు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర ఈ రోజు రోజుకి దాదాపు 100ల సంఖ్యలో కేసులు అనేవి నమోదవుతుండటంతో అందరు కూడా ఒకసారి భయాందోళనకు గురవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం మరణాల రేట్లు కూడా కావడంతో కొంచెం గురవుతుంది. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మొత్తం కూడా స్ట్రెంత్ తో ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవడానికి ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఒకవైపు అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు ICMR అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ గురించి గతంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలని కూడా ఇప్పటికే తీసుకున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ కోవిడ్ వార్డులు ప్రస్తుతం ఏర్పాటు చేసింది. రైట్ శిల్ప, సో మొత్తం మీద కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో రిక్వెస్ట్ చేయడం మళ్ళీ దయచేసి ప్రికాషన్స్ పాటించండి, మాస్క్ శానిటైజ్ యూజ్ చేయండి. తప్పనిసరిగా మీరు బయటికి వెళ్ళి వచ్చారు అని అంటే కొంత ఆలోచించి మీ పిల్లల దగ్గరికి వెళ్ళడం కానీ కొంత దూరం పెట్టండి. ఎందుకంటే మీరు హైజీన్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పిల్లల్ని కానీ వృద్ధుల దగ్గరికి వెళ్ళండి. లేదంటే మీరు కొంత ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్న చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో ఈసారి చాలా అత్యధికంగా దీని ప్రభావం చూపిస్తోంది. డైరెక్ట్గా హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ డిసీజెస్ రావచ్చు అనేటువంటి విషయం డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి కొంత అలర్ట్గా ఉండండి. నేడు విడుదలైన JEE అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక IIT JEE ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. JEE అడ్వాన్స్డ్ 2025లో నారాయణ టాప్ ర్యాంకుల సంచలనం. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నారాయణదే. 4th, 6th, 7th, 10th లాంటి టాప్ 10లో 5 ర్యాంకులతో వేరెవ్వరికి దక్కని విజయం నారాయణదే.